భారత గడ్డపై ఎర్ర జెండాకు 100 ఏళ్లు. అశ్వపురం మండలంలో ఘనంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100వ వార్షికోత్సవాలు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు. ప్రజా ఉద్యమాలే సిపిఐ ఆయుధం. త్యాగాలతో పునీతమైన చరిత్ర సిపిఐది. సిపిఐ మండలం కార్యదర్శి అనంతనేని సురేష్. అశ్వపురం మండలం ప్రజా ఉద్యమాలే సిపిఐకి ఆయుధమని, మనిషిని మనిషి దోపిడీ చేయని సమసమాజ నిర్మాణం కోసం ఆవిర్భవించిన సిపిఐ నాటి నుంచి నేటి వరకు ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతూ ప్రశ్నించే తత్వాన్ని నేర్పిందని సిపిఐ అశ్వాపురం మండల కార్యదర్శి అనంతనేని సురేష్ పునరుద్ఘాటించారు. సిపిఐ 100వ ఆవిర్భావ దినోత్సవ వార్షికోత్సవాలను అశ్వాపురం మండలంలో ఆటో సెంటర్లో, హెవీ వాటర్ ప్లాంట్ కాలనీ గేట్ ఎదురుగా, కాల్వ బజార్లో, మల్లెలమడుగు సెంటర్లో, మొండికుంట సెంటర్లో, ఆమేర్ధ కాలనీలో వివిధ ప్రాంతాల్లో ఘనంగా అరుణ పతాకాల ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక కర్షక ప్రజల కోసం, ప్రజా హక్కుల కోసం రాజీలేని పోరాటాలు చేసే సత్తా కమ్యూనిస్టులకే ఉందన్నారు. దేశ స్వాతంత్ర్య కోసం పాలక వర్గాల ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతర ఉద్యమాలతో ప్రజా చైతన్యాన్ని రగిలించిన పార్టీ సిపిఐ ఎన్నో త్యాగాలు చేస్తూ బ్రిటిష్ కాలం నుండి సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉండేందుకు ఏర్పడిందని స్పష్టం చేశారు. అప్పటి రాజాకార్ల, భూస్వాముల, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి దొరలను, దేశ్ముఖులను తరిమికొట్టి లక్షలాది ఎకరాల భూమిని పంచి బాంచందుర నీ కాల్ముక్కుతా అని బతికే బడుగు బలహీన జీవులు బందూకులు పట్టించి గెరిల్లా రైతాంగ పోరాటం నడిపించిన చరిత్ర సిపిఐదన్నారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజా హక్కుల పరిష్కారమే ధ్యేయంగా ఉద్యమిస్తున్న పార్టీ సిపిఐ అన్నారు. 100 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో సిపిఐ నిర్వహించిన పోరాటాలు, ఉద్యమాలతో ప్రజలకు, కార్మిక వర్గానికి అనేక హక్కులు, సౌకర్యాలు సాధించి పెట్టిట్టామని, ఎందరో అమరవీరులు నేలకొరిగారని, మరెందరో ప్రజల కోసం తమ జీవితాలను త్యాగం చేశారని, వారి ఆశయాలను సాధించేందుకు పార్టీ శ్రేణులు అనునిత్యం శ్రమించాలని కోరారు. ఉద్యమాలు నిర్వహించి నిర్మాణ పరంగా గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసే విషయంలో ప్రతి కార్యకర్త కృషి మరవలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి వేల్పుల మల్లికార్జున్ రెడ్డి, అరుణ, నెల్లెపోక సొసైటీ వైస్ చైర్మన్ కమటం సురేష్, సిపిఐ మండల సహాయ కార్యదర్శులు అనంతనేని శేఖర్, మేలపుర సురేందర్ రెడ్డి, రాయపుడి రాజేష్, చెనికాని శ్రీనివాస్, ముత్తబోయిన వెంకటేశ్వర్లు, ఆమేర్త పంచాయతీ మాజీ సర్పంచ్ బండ్ల సీతమ్మ, బండ్ల తిరుమలరావు, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఈనపల్లి పవన్ సాయి, ఏఐఎస్ఎఫ్ పినపాక నియోజకవర్గం కార్యదర్శి అక్కనపల్లి నాగేంద్రబాబు, ఏఐవైఎఫ్ మండల నాయకులు రెడ్డిబోయిన వెంకన్న, లంకెల శ్రవణ్ కుమార్, ఏఐటియుసి మండల నాయకులు ముద్దిశెట్టి నరసింహారావు, సిపిఐ మండల నాయకులు తేలం వెంకటరమణ, ఇరుగు శ్రీకాంత్, కంగాల లక్ష్మయ్య, మిత్తుల జిఆర్, శెట్టి విజయ్, సబ్కా నవీన్, సాయి, పుల్లారావు, ఇరుగు గోపయ్య తదితరులు పాల్గొన్నారు. అశ్వాపురం మండలంలో 99 సంవత్సరాలు పార్టీ నుండి 100 సంవత్సరం జరుపుకుంటున్నటువంటి సందర్భంలో అనేక గ్రామ పంచాయతీల్లో జెండా ఆవిష్కరణ చేసుకుంటూ రావడం జరిగింది. ఈ యొక్క పార్టీకి 100 సంవత్సరాల చరిత్ర, చాలా మంది త్యాగదనులు ఉన్నారు, భూ పోరాటాలు చేసి అమరులైనటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా భూ పోరాటాల్లో గన్లోకి పోలీసు వారి కాల్పుల్లో మరణించినటువంటి వాళ్ళు ఉన్నారు. అనేక ఇళ్ల ఉద్యమంలో కూడా అనేక కాల్పుల్లో మరణించినటువంటి వాళ్ళు ఉన్నారు. సాయుధ పోరాటంలో అనేక వందల వేల మంది చనిపోయినటువంటి మన కామ్రేడ్స్ చాలా మంది ఉన్నారు. ఈ యొక్క చరిత్ర వీరందరూ కూడా ఈ పార్టీని ఇంతవరకు ముందుకు తీసుకొచ్చారు. ఇంకా ముందుకు తీసుకుపోయే దాంట్లో ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి అశ్వాపురం మండలంలో ఇంకా మెరుగైనటువంటి సిపిఐ పార్టీని బలోపేతం కోసం ఇక్కడ ఉన్నటువంటి యూత్ కూడా ఇంకా కష్టపడాలని, ఈ పార్టీని ఇంకా మెరుగైన పద్ధతిలో, మెరుగైన ప్రజాప్రతినిధుల దాంట్లో ఇంకా ఎక్కువ స్థానంలో సంపాదించాలని, అనేక సర్పంచులను గెలుచుకొని, అనేక ఎంపీటీసీలను గెలుచుకొని ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలకి మెరుగైనటువంటి సిపిఐ ప్రజాప్రతినిధి ద్వారానే ఇక్కడ మెరుగైనటువంటి వసతులు కల్పిస్తాయని భావిస్తా ఉన్నాం. దానికి ఆశించి ఇక్కడ ఉన్నటువంటి యూత్ కూడా ఆకర్షితులై ప్రజా పోరాటాల నడుపుకుంటూ ఈ ఉద్యమం ఇంకా మున్ముందుకు సాగాలని, ఈ సిపిఐ పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కళ్ళు కష్టపడాలని, కార్యకర్తలు ఇంకా ఎక్కువ ఉత్సాహంతో కష్టపడాలని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతదేశ విప్లవోద్యమ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి ఒక మార్క్సిస్ట్ ఐడియాలజీలతోటి
ఈ భారతదేశంలో గత 100 సంవత్సరాలుగా 99 సంవత్సరాలుగా ఉద్యమాలు నిర్వహిస్తూ 1925 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్లో ఏర్పాటు చేసినటువంటి సిపిఐ పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ దేశంలో స్వాతంత్రం మా జన్మ హక్కు అంటూ స్వాతంత్రం ముందే ఈ దేశంలో ఎర్ర జెండాను పాతి ఈ దేశంలో కష్టజీవులకు సమస్యలు ఎక్కడుంటే ఒక్కడున్న మావాడి అని చెప్పి ఎర్ర జెండాను పెట్టి ఈ దేశంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో అంతరాలు లేని సమాజం కోసం పోరాటాలు నిర్వహించింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నిజాం ప్రభుత్వంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆనాడు రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో ధర్మభిక్షం, ఆరుట్ల కమలాదేవి గారు లాంటి వాళ్ళు ఈ తెలంగాణ సాయుధ పోరాటం పిలుపునిస్తే ఈ దేశంలో ఈ తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి అనేక పోరాటాలలో 4,500,000 మంది అమరుల రక్తం చిందించి 10 లక్షల ఎకరాలను పువ్వులకు పంచిన చరిత్ర ఈ దేశంలో సిపిఐ పార్టీకి ఉంది. అదేవిధంగా మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మన అశ్వాపురం మండలంలో కూడా మల్లెలమడుగు, మిట్టగూడెం లాంటి ప్రాంతాల్లో 100,000 ఎకరాల పోడు భూములను పేదలకు పంచి అనేక మంది కేసుల్లో ఇరుక్కొని కమ్రేడ్ గుద్దుల ఎల్లమందారెడ్డి, కమ్రేడ్ సరళాదేవి గారు, వాసిరెడ్డి వెంకటపతి గారు, నల్లమల్ల గిరిప్రసాద్ గారు, స్వర్గీయ రజబెల్లి గారు లాంటి వాళ్ళు ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాలు నిర్వహించారు. వారందరి స్ఫూర్తితోటి ఈ మండలానికి చెందినటువంటి కమ్రేడ్ కందల చంద్రారెడ్డి గారు కావచ్చు, లేదా కల్లూరు సత్యం గారు కావచ్చు, కమటం రామచంద్రయ్య గారు కావచ్చు, లేదా చిగురుపాటి భద్రయ్య గారు కావచ్చు, అనేక మంది వీరుల త్యాగాలతో కలిసిన ఈ ఎర్ర జెండాని మరింత ఎరుపెక్కించి ఈ మండలంలో సమస్యలు ఎక్కడుంటే అక్కడ ప్రజా సమస్యల మీద పోరాటాలే కాదు, కార్మిక వర్గ సంక్షేమం కోసం, కార్మిక వర్గ చట్టాల సాధన కోసం మరిన్ని పోరాటాలు నిర్వహిస్తూ ఈ 100 సంవత్సరాల ఉత్సవాల వేడుక స్ఫూర్తితోటి భవిష్యత్తులో మరిన్ని ప్రజా పోరాటాలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.